రైట్ మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు కులగణన నివేదికపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశం కాబోతుంది. ఈ నేపథ్యంలోని నివేదికను రాష్ట్ర కేబినెట్ సబ్ కమిటీకి రాష్ట్ర ప్లానింగ్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ సుల్తానీ అందిస్తారు. ఈ నివేదికపై చర్చించడానికి సచివాలయంలోని కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఛాంబర్లో సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశంలో చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కో చైర్మన్ దామోదర రాజనరసింహ, సభ్యులు దుద్దిల్ల శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క, ఎంపీ మల్లు రవిలు కూడా హాజరవుతారు. ప్లానింగ్ కమిషన్ నివేదికపై కేబినెట్ సబ్ కమిటీ ఇవాళ రేపు చర్చించి ఆమోదిస్తారు. నివేదికను తయారు చేస్తారు. ఇక కేబినెట్ సబ్ కమిటీ నివేదిక నెల 5వ తేదీన ఉదయం జరగనున్న రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ఆమోదం కోసం ప్రవేశపెడతారు. కేబినెట్ ఆమోదం అనంతరం 5వ తేదీన మధ్యాహ్నం అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. అసెంబ్లీ సమావేశంలో కులగణన నివేదికను ప్రభుత్వం ప్రవేశపెడుతుంది. నివేదికపై ప్రత్యేక చర్చ అనంతరం అసెంబ్లీ ఆమోదం తెలపనుంది. ఇక రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు కల్పించడానికి కులగణన చేసి నివేదిక తయారు చేయాలని, ట్రిపుల్ టెస్ట్ చేయాలని కూడా సుప్రీంకోర్టు సూచించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యేకంగా బీసీ డెడికేటెడ్ కమిషన్ను నియమించింది. సమగ్రంగా ఇంటింటి సర్వే చేసింది. ఈ సర్వే ఆధారంగానే బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తారు. రైట్ ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు కులగణన నివేదికపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశం కానుంది. ఈ నేపథ్యంలో నివేదికను రాష్ట్ర కేబినెట్ సబ్ కమిటీకి రాష్ట్ర ప్లానింగ్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ సుల్తానీ అందిస్తారు. ఈ నివేదికపై చర్చించడానికి సచివాలయంలోని కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఛాంబర్లో సమావేశం కానుంది. ఈ సమావేశంలో చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కో చైర్మన్ దామోదర రాజనరసింహ, సభ్యులు దుద్దిల్ల శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క, ఎంపీ మల్లు రవిలు హాజరు కానున్నారు. ఇక ప్లానింగ్ కమిషన్ నివేదికపై కేబినెట్ సబ్ కమిటీ ఇవాళ రేపు చర్చించి ఆమోదిస్తారు. నివేదికను తయారు చేస్తారు. ఇక కేబినెట్ సబ్ కమిటీ నివేదికను ఈ నెల 5వ తేదీన ఉదయం జరగనున్న రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ఆమోదం కోసం ప్రవేశపెడతారు. కేబినెట్ ఆమోదం అనంతరం 5వ తేదీన మధ్యాహ్నం అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. ఇక అసెంబ్లీ సమావేశంలో కులగణన నివేదికను ప్రభుత్వం ప్రవేశపెడుతుంది. నివేదికపై ప్రత్యేకంగా చర్చ అనంతరం అసెంబ్లీ ఆమోదం తెలపనుంది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు కల్పించడానికి కులగణన చేసి నివేదిక తయారు చేయాలని, ట్రిపుల్ టెస్ట్ చేయాలని సుప్రీంకోర్టు సూచించింది. ఇక ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ప్రత్యేకంగా బీసీ డెడికేటెడ్ కమిషన్ను నియమించింది. సమగ్ర ఇంటింటి సర్వే చేసింది. ఈ సర్వే ఆధారంగానే బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తారు.